గోసేవ సమితికి సంబంధించిన ముఖ్య అతిథులతో మాట్లాడి అసలు పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నమస్కారం నమస్తే అండి. సార్, ఇప్పటికీ గోసేవ సమితికి సంబంధించి మనము ఇంతవరకు కూడా గోవుల్ని పరిరక్షించడంతో పాటు ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్న వాటిని కూడా ఆపిన సందర్భాలను మనం చూసాం. అయినప్పటికీ కూడా రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పటికీ అదే కొనసాగుతూ ఉంది. సో దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? మానవాళికి భూమండలానికి జరుగుతున్న నష్టం అమ్మ. ఇప్పుడు ప్రభుత్వాలు ఒకవైపున మంచి మంచి గోశాల ఆదర్శవంతమైన గోశాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం మొదలుపెట్టింది. ఎందుకంటే 3 రోజుల క్రితం అధికారులు కలిసినప్పుడు వాళ్ళు చెప్పారు. 2 ఆంధ్రప్రదేశ్లో దీనికి సంబంధించి సుభాష్ పాలేకర్ గారు వ్యవసాయ విధానాన్ని అక్కడ చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రచారం చేస్తున్నారు. అంటే ఒక ఒట్టిపోయిన ఆవుతో 30 ఎకరాలు ఎలా చేయొచ్చు అనేది సుభాష్ పాలేకర్ గారు మా గురువు. ఆయన నిరూపించారు 45 సంవత్సరాల నుంచి. ఇప్పుడు మనం అందరం చేయాల్సింది ఏంటంటే విదేశాలకు గోవులు వెళ్తున్నాయి అనేది ఇవి అజ్ఞానంతో ఉన్న రైతులకి జ్ఞానాన్ని అందించే పని మనం అందరం చేయాలి. అంటే వ్యక్తిగత స్థాయిలో సంస్థాపరంగా మేము చేస్తున్నాం. రైతుగా నేను వ్యక్తిగతంగా నేను రైతులకు ట్రైనింగ్ ఇస్తున్నాను. పాలు ఇవ్వని ఆవు పేడ మూత్రంతో పంటలు ఎలా పండించాలి. అలాగే మీరందరూ కూడా మీకున్న మాధ్యమాల ద్వారా ఇది ఒక జీవితంలో భాగం కావాలి. అంటే ఇది వార్త కింద వేయకుండా నిరంతరం మీలాంటి వాళ్ళు ఒక కథనాలు వేయాలి. అంటే ఇప్పుడు ఈవిడ అమెరికా నుంచి ఇక్కడికి వచ్చేసారు. అమెరికా నుంచి వచ్చేసి తాండూరు దగ్గర భూమి కొని ఆవులు పెట్టుకుని వ్యవసాయం చేస్తున్నారు కదా. ఇది కదా మార్పు అంటే. ఇలాంటి కథనాలు, మహిళలకు సంబంధించిన కథనాలు, యువ రైతులకు సంబంధించిన కథనాలు, అలాగే రియలైజ్ అయ్యి పెద్ద పెద్ద ఆడవాళ్ళు 70 ఏళ్ళ ఉర్మిళమ్మ ఇక్కడ అచ్చంపేటలో వ్యవసాయం చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా మార్పు మొదలైందంటే నిదర్శనం. ఇలాంటి కథనాలు మీరు ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్లో జరిగిన సమావేశాన్ని ఒక వార్త కింద మీరు రాస్తే ఈ సమస్యకు పరిష్కారం కాదు. మీరు ప్రతిరోజు ఒక కథనం దీని మీద ఇస్తే మేము రైతుల నెంబర్లు ఇస్తాం. ఆదర్శవంతమైన రైతులు, స్వయం ఆధారితంగా నిలబడే రైతులు మన 2 తెలుగు రాష్ట్రాల్లో బోల్డంత మంది ఉన్నారు. వాళ్ళ కథనాలు వేస్తే మార్పు అనేది మొదలవుతుంది. అంటే దీన్ని మీరు మీ మీ మాధ్యమాల ద్వారా ఒక భాగం చేసుకోవాలి. ప్రతి వాళ్ళు కూడా ఒకరోజు చెప్పి వదిలేసే అంశము కాదు, విషయము కాదు ఇది. అందుకని ఇలాంటివి ఎక్కడెక్కడ జరుగుతున్నాయి. ఎక్కడ రేపు తిరుపతిలో పాలేకర్ గారి కార్యక్రమం 5 రోజులు 1500 మంది జరుగుతుంది. అక్కడ చాలామంది రైతులు వస్తున్నారు. వాళ్ళు చేస్తున్న వాళ్ళు వస్తున్నారు, ఆల్రెడీ చేయబోతున్న వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ కథనాలంతా విని వరుసగా ఇలాంటి వార్తలు మీరు ప్రచురిస్తూ ఉంటే సామాన్య రైతులకి ఇది అర్థమవుతుంది. అంటే ఆవు పేడ మూత్రంతో భూమిని ఎలా సుసంపన్నం చేయొచ్చు, భూగర్భ జలాలను ఎలా పెంపొందించుకోవచ్చు అనేది ఈ సారాంశం. ఇది కేవలం 75 ఏళ్లలో జరిగిపోయిన విధ్వంసం. 75 ఏళ్ల క్రితం మనం భారతదేశాన్ని చూస్తే యువకులు ఎవరు గ్రామాలు వదిలిపెట్టి నగరాలకు రాలేదు. ఇది హరిత విప్లవం ద్వారా జరిగిన విధ్వంసం. ఇది ఈ 75 ఏళ్ళలో చూడాల్సినవన్నీ జబ్బులు చూసేసాం. ఎన్ని హాస్పిటల్ కట్టాలో అన్ని హాస్పిటల్ కట్టేశారు కదా. తాతగారు ఈ భూమి మీద ఉన్నాడు ఒకప్పుడు మనకన్నా ముందు. తాత ఈ భూమి మీద ఉన్నప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళాడా, ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్ళాడా? వెళ్ళలేదు కదా. మరి మనం ఎందుకు వెళ్తున్నాం? భూమిని వదిలిపెట్టేసి మనం విష రసాయనాలతో పంటలు పండిస్తున్నాం. ఆవును వదిలిపెట్టేసేసి విష రసాయనాలతో పంటలు పండిస్తున్నాం. అంటే ఇప్పుడు గ్లోబల్గా వచ్చిన మార్పులకు కూడా ఒక రకంగా ఈ వాతావరణ మార్పులన్నింటినీ కూడా దీనికి సంబంధించి 100% గ్రీన్ రెవల్యూషన్ మేజర్ డ్యామేజ్, మోనోకల్చర్ ఇస్ సెకండ్. ఇలా మళ్ళీ మనం ఎద్దు పాదం ఎప్పుడైతే భూమిలో తిరుగుతుందో భూగర్భ జలాలు పడతాయి. వర్షపు నీళ్ళు ఎక్కడ పడతాకి మట్టి కణాలు లూజ్ అవుతాయి. అదే 4 టన్నుల ట్రాక్టర్ని తొక్కినప్పుడు ఏమవుద్దంటే భూమి కంప్రెస్ అయిపోద్ది, పోరస్. దీనివల్ల వర్షపు నీళ్ళు అనేది ఇంకకుండా పరిగెడుతుంది అన్నమాట. ఇలా మనకి ఒకవైపు భూగర్భ జలాలు తగ్గటానికి, భూతాపం పెరగటానికి, మనకున్న సాయిల్ హెల్త్ పాడు చేసుకోవటం, మన హెల్త్ పాడు చేసుకోవటానికి ఇవన్నీ గల కారణం మన వ్యవసాయంలో అనాదిగా గోవుతో ముడిపడి ఉన్న దాన్ని తెంచుకుని బయటకు రావటం వల్ల జరిగింది ఇదంతా. చిన్నప్పుడు చూసుకుంటే తాత ముత్తాతలు కావచ్చు, పంట పొలాలని పండించే సమయంలో ఎద్దుల్ని పెంచుకునేవారు, వాటితోనే సాగును కొనసాగించేవారు. ఇప్పుడు చూసుకుంటే మీరన్నట్టుగానే మోడర్న్ టెక్నాలజీ వచ్చడంతో ఈ ట్రాక్టర్ని వాటిని ఉపయోగిస్తున్నారు, సేంద్రియ ఎరువుల్ని ఉపయోగిస్తున్నారు. సో దీనివల్ల మరింత నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా. ఇప్పుడు తాత 100 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఉన్నాడు.
అంటే మనకన్నా 3 తరాలు ముందు ఆయన, అంతే కదా. మరి తాత ఉన్నప్పుడు ఇంత టెంపరేచర్ ఉందా తాతను అడగండి మీరంతా. తాత ఉన్నప్పుడు ఈ వేసవికాలం చూశారు కదా, ఒక భయాన్ని సృష్టించింది ఇది. అలాగే ఎక్కడా కూడా ఫెర్టిలిటీ సెంటర్ లేవు తాత ఉన్నప్పుడు కదా. తాతగారు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో, తాతగారు వాళ్ళ అబ్బాయి ఎవరు, మన నాన్న. తాతగారు ఉన్నంత ఆరోగ్యంగా నాన్న ఉన్నారా, మన నాన్న. ఇది ఒప్పుకు తీరాల్సిందే కదా. మన నాన్న ఉన్నంత ఆరోగ్యం మనం ఉన్నామా, లేవు. మరి మనమంత ఆరోగ్యం మన పిల్లలు ఉన్నారా, లేరు కదా. మరి మన మనవడి పరిస్థితి కోసం ఈ మీ మాధ్యమాల ద్వారా చూసే వాళ్ళందరి కళ్ళు తెరవాలి. మనవాళ్ళ కోసం పని మొదలు పెట్టమని చెప్తున్నాను. చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాల కోసం వచ్చిన వాళ్ళు నగరాలను వదిలిపెట్టేసి మళ్ళీ గ్రామాల్లోకి వెళ్ళి వ్యవసాయం చేయండి. ఎవరి కోసం, మీ మనవడి కోసం చేయాలి. బ్యాంక్ బ్యాలెన్స్లు ఉపయోగపడవు నేచర్ బ్యాలెన్స్ లేకపోతే. అందుకని వరికి ప్రత్యామ్నాయ పంటలు చాలా ఉన్నాయి. మా కార్యాలయంకి ఫోన్ చేస్తే, మా శిబిరాలకు వస్తే మీకు చెప్తాము. సేవ్ ఆఫీస్కి వచ్చిన, సేవ్ ఆఫీసు తెలంగాణ గోశాల సేవా సమితి రెండు సంబంధించిన కార్యక్రమాలు అక్కడే జరుగుతున్నవి. దీనికి సంబంధించిన అన్ని వివరాలు మీకు ఫోన్ నెంబర్ ఇందాక బాలకృష్ణ గారు ఇచ్చారు, దాన్ని సంప్రదించాలని కోరుతున్నాను. చివరిగా ఒక్క ప్రశ్న అయితే, గోవులకు సంబంధించిన మూత్రం పేడతోని తయారు చేసే ప్రోడక్ట్ సంబంధించి పరికరాలు, దాన్ని ఎలా తయారు చేయాలనే శిక్షణ కూడా మీరు ఇస్తా అన్నారు కదా. ఖచ్చితంగా రేపు 20 ఇది మీరు దీనికి భారతదేశంలో నాగపూర్ దగ్గర ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఉంది, దేవలాపార దగ్గర. దాని గో విజ్ఞాన సంస్థ సునీల్ మాన్సింగ్ గారు దీన్ని నిర్వహిస్తున్నారు. అలాగే మేము మా దగ్గరికి రైతు శిబిరం రేపు 27, 28 జూపల్లి, ఇది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఊరు కొండారెడ్డిపల్లికి దగ్గరలో ఉన్న ఊరు ఇది. ఇక్కడ 27, 28న ఒక 1000 మంది రైతులకు శిక్షణ ఇస్తున్నాం ఈ పంటల మీద. 2 రోజుల కార్యక్రమం. అక్కడ ఈ గో ఉత్పత్తులు కూడా నేర్పిస్తాం. అంటే ఒక రోజున 5 నుంచి 10 రకాల ఉత్పత్తులు నేర్చుకోవచ్చు. నేర్చుకుని అవి గ్రామంలో కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చు. మహిళలందరూ కూడా యూట్యూబ్ చూడకుండా, సెల్ ఫోన్ చూడకుండా ఒక ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు చూడవచ్చు.